పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న 5 అంతర్రాష్ట్ర దొంగలను నర్సరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేశారు. చోరీకి మారిన రాడ్డు, స్క్రూ డ్రైవరు, గ్లౌజులను కూడా నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి కూడా ప్రస్తుతం కొంత మొత్తంలోనే చోరీ సొత్తును రికవరీ చేయగలిగామని, మిగతా బంగారాన్ని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. చిలకలూరుపేటలో గత నెల 28 బైరా సుజాత ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల వద్ద నుండి 21 సవర్ల బంగారం, 10 వాచీలు, 1 లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న 5 కూడా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఏ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని నర్సరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు వివరించారు. ఒరిస్సాకు చెందిన 5 వ్యక్తులు చిలకలూరుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. రగ్గులు, దుప్పట్లు, చలికోట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బయటకు ఇలా కనిపించిన వీరు ఒక పక్క ప్రణాళికలతో వ్యవహరిస్తుంటారు. దుప్పట్లు అమ్ముతూ పలు చోట్లకు తిరిగే వీరంతా తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉంటారు. చిలకలూరుపేటలో కొంతకాలం నుండి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కొందరు నివాసముంటున్నారు. వారితో పరిచయం పెంచుకున్న నిందితులు చిలకలూరుపేటకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్న తర్వాత వీరంతా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీ కేసులో మొత్తం 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 21 సవర్ల బంగారం, 10 వాచీలు, 1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు 5 కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. నిందితులపై గతంలో పలు రాష్ట్రాల్లో అనేకమైన కేసులున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలలో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిందితులపై కేసులున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 6-7 దొంగతనాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. నిందితులు చోరీకి వాడిన రాడ్డు, స్క్రూ డ్రైవరు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నట్టుగా నర్సరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ నర్సరావుపేట సబ్ డివిజను, పల్నాడు జిల్లా, చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సిఐ గారికి చెప్తే సిఐ గారు వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు, రాజస్థాన్లో ఉంది, ఒరిస్సాలో ఉంది. అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. పట్టుబడిన నిందితుల నేర చరిత్రను కూడా నర్సరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు వివరించారు. చిలకలూరుపేటలోకి వచ్చిన వీరంతా ఏ విధంగా నేరాలకు పాల్పడ్డారనే విషయాన్ని ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు స్పష్టంగా తెలియజేశారు. వీళ్ళలో మొదటి వ్యక్తి నూరు హసను, చాలా నోటోరియస్ పర్సన్స్. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగించిన ఎంఓ ఏంటంటే, ఒక చిన్న ఒరిస్సాకి సంబంధించిన అతనితో పరిచయం పెంచుకున్నారు హిందీ లాంగ్వేజ్లో.
పెంచుకొని మాకు కూడా ఏమన్నా పని చూడండి అన్న అంటే పని ఏం లేదా ఇక్కడ అది ఇది అంటే సరే మేము బట్టలు అమ్ముకుంటాం అట్టయితే మాకు చిన్న ఇల్లు ఇప్పిమంటే ఆడు సరే మనోళ్ళే కదా అని చెప్పేసి ఆ హిందీ కలిసింది కాబట్టి ఒక రూమ్ అక్కడ రికమెండ్ చేసి ఇప్పించాడు. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మిల్లులో పనిచేస్తూ ఉన్నారు ఈ వరుస వాళ్ళు. సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో వీళ్ళు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో బట్టలు అంటే ఈ దుప్పట్లు లుంగీలు అలాంటివి అవి తీసుకెళ్ళి టౌన్లో అంతా తిరుగుతూ ఉంటారు డే అంతా. ఎక్కడెక్కడ లాక్లు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు కరెక్ట్గా. వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది ఆ రూమ్లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. వెళ్ళి నైటు ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి ఆ బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు 21 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయల డబ్బులు మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్తు తీసుకెళ్లారు. నిందితుల నుంచి ప్రస్తుతం కొంత మొత్తంలోనే రికవరీ చేయగలిగామని, మిగతా బంగారాన్ని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. అయితే వీళ్ళని రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూములో ఈ కనబడేటువంటి చైన్స్, వాచీలు వాటి వరకు రికవర్ అయినాయి. గ్లౌజెస్ కూడా రికవర్ అయినాయి. అదే వాళ్ళ పొజిషన్లో ఈ అమౌంట్ కూడా రికవర్ అయింది. అదేవిధంగా ఆ రాడ్డు, ఆ స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళ పొజిషన్లోనే రికవర్ అయింది. పొజిషన్ అంటే ఇంటి దగ్గర, ఇంట్లోనే ఉన్నారు అందరినీ అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మిగతా బంగారం గురించి ఏమీ నోరు విప్పడం లేదు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఖచ్చితంగా మిగతా బంగారం కూడా రికవరీ చేస్తాం. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందికి డీఎస్పీ హనుమంతరావు అభినందించారు.